गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ ఓంకారం ప్రారంభించి మనం మిగతా ధ్యాన శ్లోకాలు చదువుతుండేటప్పుడు కదా మనం మన ఇంట్లో ఇంత పరిమితంగా ఉన్న ఒక గదిలో ఎవరికి వాళ్ళం ఒక గదిలో పరిమితంగా ఉన్న ప్రదేశం నుంచి మొత్తం సమస్త సృష్టిని పల్లుకుపోయినట్టుగా మొత్తంలో వ్యాపించున్నాం. ఇప్పుడు ఒక్క చోట అన్నట్టు కాకుండా ఫోరం
ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 37వ పాఠము 1/12/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానేకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోస్ గా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బీటర్ గారు వ్రాసిన టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణం గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. మొత్తం 10 అధ్యాయాలుగా ఉన్నటువంటి ఈ గ్రంథము 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 6వ అధ్యాయమైనటువంటి మరణానంతర స్థితి సంబంధించిన విషయాలు మనం ఒక్కొక్కటి దర్శిస్తున్నాం.
ప్రారంభ వాక్యం చెప్పుకొని మనం మన యొక్క పాఠంలోకి వెళ్దాం. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. తప్పిపోయిన తత్వదర్శనం. కాబట్టి దాన్ని వెతికే పనిలో మనం ప్రస్తుతం ఇక్కడ కూర్చున్నాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎందుకు ఇదంతా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎందుకు అనే ప్రశ్న లేకపోతే మనం చేస్తున్న పని నీరసం అయిపోతుంది. అది మనకు అందుబాటులోకి రాదు. మన టైము దానికి కేటాయించాం గంటలు గంటలు, కానీ మనకి ఏమాత్రం అందుబాటులోకి రాకుండానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎందుకు అనే ప్రశ్న రాలా మనకి. ఏదో కార్యక్రమం ఏర్పాటు చేస్తారు, వింటున్నామండి అన్నదే గాని ఎందుకు మనం షాప్లోకి వెళ్తాం. ఎందుకు వెళ్తున్నాం షాప్లోకి? ఇదో ఫలానా వస్తువు కావాలి అని కదా మనం షాప్లోకి వెళ్ళేది. ఊరికే షాప్ ఉంది, బాగా అన్ని చూడటానికి బాగున్నాయని లోపలికి వెళ్ళి చూసి వచ్చేస్తాం. అట్లా కాదు కదా. ఏదైనా అవసరం ఉంటే మనకు ఒక వస్తువు అవసరం పడింది అనుకుంటే ఆ వస్తువు దొరికే షాప్లోకి వెళ్ళి ఆ షాప్లో ఆ వస్తువు తెచ్చుకుంటాం. కాబట్టి మనకి ముందు క్లారిటీ వచ్చింది మనకి. మనకు ఫలానా వస్తువు కావాలి, అప్పుడు షాప్లోకి వెళ్ళాం, ఆ వస్తువుని పొందాం. అట్లాగే మనం తప్పిపోయిన తత్వదర్శనము దాన్ని వెతుకుతున్నాం. అది క్లారిటీ ఉండాలి. అట్లాగే ఇంకొక విషయం కూడా ఉంది మనకి. మనం రోడ్డు మీద నిలబడ్డాం, ఆ ట్రాఫిక్ చూస్తూ ఉన్నాం. ఈ చివరగా ఒకవైపేమో ఒక అతను నడిచి వెళ్ళేవాడు. ఆ తర్వాత సైకిల్ దొక్కే వాళ్ళు వెళ్తున్నారు. ఆ తర్వాత స్కూటీ, మోటార్ సైకిల్ ఇటువంటి దాంట్లో వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. దాని తర్వాత కారులో వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఒకే రోడ్డు మీద, ఒకే రహదారి మీద ఎన్ని రకరకాలుగా వెళ్తున్నారో చూడండి. వీళ్ళల్లో ఎవరు వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోగలుగుతారు? కారులో వెళ్ళేవాళ్ళు చేరుకుంటారు, అంతే కదా. మిగతా వాళ్ళంతా కొంచెం కొద్దిగా స్లో. నడిచేవాడు పూర్తిగా. ఈ నడిచేవాడు పక్కన సైకిల్ కూడా ఉంది, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అయితే ఈ ప్రయాణ సాధనాలన్నీ ఎలాగొచ్చినాయి వాళ్ళకి? వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి. నడిచేవాడు కూడా కారులో వెళ్ళాలని ఉంది వాడికి, కానీ ఏది వాడికి ఆర్థిక స్తోమత, వాడికి సంపాదించాల. కష్టపడుతున్నాడు కానీ ఆ తెలివితేటలు అంతవరకే. వాడికి వెహికల్ కొనుక్కోవడానికి కూడా డబ్బు లేనంతగా కుటుంబ జీవనానికి మాత్రమే సరిపోయేటట్టుగా సంపాదించుకోగలుగుతున్నాడు. అందుకని సైకిల్ కూడా కొనలేకపోయాడు వాడు. అట్లాగా వాళ్ళు ఇప్పుడు కారు వాడు వాడు బాగా ఏదో తెలివితేటలతో వ్యాపారము లేకపోతే ఒక పెద్ద ఉద్యోగము చేసుకుంటూ ఆర్థిక పరిస్థితి బాగా ఉండటంతో తనకి అనుకూలంగా ఉండేటట్టుగా కారు కొనుక్కుని కారులో తిరుగుతున్నాడు, త్వరగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కారు కొనుక్కునే వాడికి ఏమైంది? ఆర్థిక పరిస్థితి బాగా ఉండవు. నడిచేవాడికి ఏమైంది? ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండటం వల్ల వాడు ఇంట్లో జరుగుబాటే కష్టంగా ఉంది కాబట్టి అలాగే ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు మనం ఎందుకు ఈ గ్రంథ పఠనము అధ్యయనము పెట్టుకున్నామంటే, ఇప్పుడు సృష్టి అంతా కూడా ఈ విధంగా సాగుతూ ఉంది. నడిచేవాడు ఎలాగైతే ఉందో నెమ్మదిగా ఈ సృష్టి మొత్తం సైక్లిక్ జర్నీగా, వలయాలుగా, అంటే ఒక గ్లోబ్ నుంచి ఇంకో గ్లోబ్ నుంచి ఇంకో గ్లోబు, ఇట్లా మనం గోళాలు అని చెప్పుకుంటాం కదా. మొత్తం 7 గోళాలు. ఒక గోళంలో పూర్తి చేసిన తర్వాత, అంటే మనకి ప్రారంభం ఎట్లాగైతే ఒక లోకంలో పని పూర్తయ్యాక రెండో లోకంలోకి వచ్చాము, రెండో లోకం అయ్యాక మూడో లోకంలోకి వచ్చాము. అట్లాగా ఈ గోళాలు కూడా ఒక్కొక్క గోళంలో పూర్తిగా మన యొక్క పరిణామం జరిగిన తర్వాత గోళం, మళ్ళీ తర్వాత గోళం, ఇట్లాగా రింగులుగా, వలయాలుగా ఇట్లా మన ప్రయాణం సైక్లిక్ జర్నీగా జరుగుతూ ఉన్నది. ఇది ఒక క్రమ పద్ధతిలో నెమ్మదిగా జరుగుతూ ఎప్పుడుకో కొన్ని లక్షల జన్మలకి మనం ఈ మానవ జన్మ కొన్ని లక్షల జన్మలు ఎత్తిన తర్వాత అప్పుడెప్పుడుకో మనకి ఆ దైవానుభూతి అందటానికి అవకాశం ఏర్పడుతుంది.
అంటే నడిచే స్థాయి నుంచి కారు ఎక్కే స్థాయికి అప్పుడు వెళ్ళగలుగుతాం అనమాట. తప్పదు, వెళ్తాం మనం. ఇది ఈ సృష్టి యొక్క ప్రారంభంలోనే దైవానుభూతిలోకి వెళ్ళాలి చిట్ట చివరికి అనేది ఉంది. బయలుదేరిన చోటుకి మళ్ళీ ఎక్కడైతే మనం బయలుదేరి తిరుగుతూ మళ్ళీ ఎక్కడికి చేరాలి? బయలుదేరిన చోటుకే. మనం ఎక్కడైతే బయలుదేరామో అక్కడికే. భూమి చుట్టూ తిరుగుతున్నాం. భూమి చుట్టూ తిరిగితే ఏమైంది? మళ్ళీ తిరిగిన చోట మనం బయలుదేరిన చోటకే వస్తాం కదా. అట్లాగే కాబట్టి సూర్యుడు చూడండి, ఇక్కడ ఇంకొక విశేషం. సూర్యుడు మనకి తూర్పున ఉదయించాడు, బాగుంది. బంగాళాఖాతం దగ్గర తూర్పున ఉదయించాడు. అక్కడి నుంచి క్రమక్రమంగా మిట్ట మధ్యాహ్నం అయింది. అక్కడి నుంచి క్రమక్రమంగా తగ్గుతూ మనకు అరేబియా సముద్రంలో అక్కడ అస్తమించినట్టుగా మనకు అనిపించింది. అయితే మిగతా సగానికి లేదుగా మరి, మిగతా సగం రాత్రి. కాబట్టి అక్కడ ఏమైందనమాట, ఆ ఎక్కడైతే మనకు అస్తమించిన ప్రదేశం ఉందో అక్కడి నుంచి ఉదయించడం మొదలైంది అక్కడ వాళ్ళకి. చూడండి మరి ఎంత ఇదిగా ఉంటాయో. మనకేమో అస్తమించిన ప్రదేశం, అదేమో ఉదయించిన ప్రదేశం, అలాగే ఉంటాయి అనమాట. సరే, అది ఊరికే ఒక ఉదాహరణగా చెప్పాను అది. కాబట్టి మనం త్వరగా చేరాలి. ఇన్ని లక్షల జన్మలు, ఇన్ని లక్షల జన్మలకి మనం అంత దాకా ఓపిక పట్టలేము. కాబట్టి మేము కారులో వెళ్ళిపోవాలి. కారులో వెళ్ళిపోవాలంటే ఇదిగో సంపాదించాలి. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం ఈ త్వరగా మన గమ్యస్థానాన్ని చేరాలంటే, ఆ దైవానుభూతిలోకి చేరాలంటే మన వికాసం. ఈ వికాసము ఈ ఏర్పాటు తెలుసుకునడం ద్వారా, సృష్టి యొక్క అమరిక, కూర్పుని, ఏర్పాటుని తెలుసుకోవటం ద్వారా వెంటనే మనం మరుక్షణంలో ఆ దైవానుభూతిలో ఉంటాము. ఎందుకంటే మొత్తం సమస్తము వ్యాపించింది ఒక్కడే అన్న భావం మనలోకి వచ్చేస్తుంది. మరుక్షణం మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు తప్పిపోయిన తత్వదర్శనము దొరికిన తత్వదర్శనం అన్నట్టు అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలన్నమాట, అందుకు మనం ఈ అధ్యయన కార్యక్రమం పెట్టుకున్నాం. వీటిని తెలుసుకోవటం ద్వారా, ఈ సంగతులు తెలిసిన వాడు అని మనం మొన్న చెప్పుకున్నాం కదా, ఆ కామ శరీరం యొక్క ఏర్పాటుని జరగనివ్వడు. తండ్రి కూర్చునే పిల్లవాడు జరుపుతుంటే ఆ ఫ్లవర్ వ్యాజ్ని వాడు అప్పుడే ఆపేస్తాడు. రే, దాని జోలికి వెళ్ళబాక, చాలా ఖరీదైంది, ఇట్టినే పగిలిపోతుంది, ఇట్రా ఇంకొక ఆట ఆడుకోపో అనేస్తాడు. దాంతో ఫ్లవర్ వ్యాజ్ అలాగే నిలబడి, ఎందుకని ఆ ఏర్పాటుని దాని జోలికి వెళ్ళనీయకుండా వీడు ఆపాడు, నిరోధించాడు. అందువల్ల అలా జరిగింది. అట్లాగే మనం కామ శరీరము ఉపరితలాన భౌతిక అణువుల్ని సర్దనీయకుండా, సర్దే సమయంలోనే ఆగు అని కనుక మనం చెప్పగలిగితే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. ఎప్పుడు చెప్పగలుగుతాం? ఇదిగో ఈ సంగతులు తెలుసు, ఈ విషయాలన్నీ, ఇదంతా ఈ అమరిక ఈ విధంగా ఉంది, ఓహో ఇట్లాగా, ఆగు బాబు ఇది అట్లా కాదు అని మనం చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం కారు ఎక్కినట్టు అయిపోతుంది. అందుకని మనం వేగవంతం అవటం, మన యొక్క పరిణామము నెమ్మదిగా నడుచుకుంటూ ఈశ్వరోమని వెళ్ళటం కాకుండా జమ్మని కారులో షికారు చేయటం, అట్లాగా మన గమ్యస్థానం మరుక్షణంలో చేరుకోవటం అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం అందుకు ఈ అధ్యయన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అది మనకి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి. రెండోది, మనం నీరసంగా కాకుండా అతి త్వరగా మనం ఈ పరిణామంలో, ఈ జన్మలోనే, ఈ క్షణంలోనే మనం ఆ దైవానుభూతిని పొందడం, మన గమ్యస్థానాన్ని చేరటం, మానవుడి యొక్క అంతిమ లక్ష్యాన్ని చేరటం, ఇప్పుడో కాకుండా. ఎక్కడున్నాము? కామ శరీరానికి సంబంధించిన కామలోకంలో తిరుగుతూ, కామలోకంలో ఏర్పాట్లు ఎలాగుంటాయి, ఆ కామలోక అణువులతో తయారు చేయబడినటువంటి కామ శరీరం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది, ఆ విషయాలు చూస్తూ వస్తున్నాం.
ఇవి సర్దటం వల్ల ఏమైందనమాట, అక్కడ ఏవైతే 7వ విభాగానికి సంబంధించి మోటు చలనాలతో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అసహ్యకరమైనటువంటివి, చెడుకి సంబంధించినవి అవే కనిపిస్తుంటాయి. అంటే కామలోకంలో కూడా ఇలాగే ఉంటుందా, భూలోకం కన్నా మరీ ఇంత అధ్వానంగా ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అట్లా కాకుండా మామూలుగా సర్దనీయకుండా ఉంచితే అప్పుడేమవుతుంది, కామలోకం మొత్తాన్ని చూడగలుగుతాం మనం. 7 విభాగాలతో ఉన్నటువంటి కామలోకం మొత్తాన్ని కూడా చూడగలుగుతాం. అప్పుడు దాని ఎంతో సౌందర్యవంతంతో, ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటుంది అక్కడ. అక్కడ కూడా మనం చదువుకున్నటతోనూ పరోపకారంతోనూ గడిపవచ్చు. లేక తన కాలము వ్యర్థపుచ్చుతూ ఇటునటు పని లేక తిరుగుచుండవచ్చు. ఇది ఎందుకు వచ్చింది, అసలు ఇక్కడ ఏంటో తెలియదు మనకి. దాంతో ఏంటి ఏం చేయాలో మనకి తెలియటం లేదు. అసలు ఎక్కడున్నాం మనం ఇప్పుడు తెలియట్లేదు. అదే ఇప్పుడు ఈ సంగతులు మనం తెలుసుకున్నందువల్ల ఓహో, మనం ఇప్పుడే రెడీ అయిపోవచ్చు. ఓహో, అక్కడికి వెళ్తే మనం పలానా చోటకి వెళ్ళినప్పుడు మనం ఈ విధంగా ప్రవర్తించవచ్చు, మనకు ఒక ముద్ర పడిపోతుంది. వెంటనే అక్కడికి వెళ్ళినప్పుడు ఇక చదువుకోవటం, లేకపోతే ఎవరికైనా మనం ఉపశాంతి కలిగించటం, ఎవరైనా దుఃఖంతో బాధపడుతున్నా ఈ విషయాలు తెలియక వాళ్ళని ఓదార్చటం, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. కామలోకము ఇది ఎక్కడుంది, కామలోకం ఎక్కడుంది అంటే ఈ భూలోకానికి ఆనుకునే భూలోకము, చంద్రమండలం, ఈ చంద్రుడు తిరిగే కక్షకి మధ్యలో ఉందన్నమాట. కామలోకం ఇంచుమించుగా భూమికి చంద్రమండలం మార్గమునకు మధ్యనున్న సరాసరి దూరం వరకు మాత్రం వ్యాపించి ఉంటారు. మధ్యనున్న సరాసరి దూరం వరకు మాత్రము వ్యాపించి ఉంటుంది. కామలోక వాసులలో తమ శరీర ద్రవ్య నిర్మాణమును మార్చనీయని వారు ఎవరైనాను ఆ లోకమందు అంతటను సంచరించవచ్చు. కానీ చాలా మంది భూప్రదేశమునకు సమీపంలోనే ఇందురు. భూప్రదేశానికి సమీపం అంటే 7వ విభాగానికి సంబంధించిన అణువులతో ఉన్నటువంటి కామ శరీరం ఏదైతే ఉందో దానికి కనపడేది ఈ భూమికి సంబంధించిన కొంచెం కొద్దిగా ఉన్నతమైనా కానీ భూమికి సంబంధించిన దాని కానీ ఉంటుందన్నమాట. ఆ లోక భాగముల యొక్క ద్రవ్యములు స్వేచ్ఛగా ఒకదానిలోనొకటి దూరి ఉండును, కానీ మొత్తము మీద చిక్కని ద్రవ్యము మధ్యకు చేరు స్వభావము కలిగి ఉండును. ఒక తొట్టెలో నీరు పోసి దానిలో అనేక తరగతుల చిక్కదనము గల అనేక రకముల పదార్థములను పడవేసినప్పుడు ఎట్లుండును. ఇప్పుడు మనకి మానసిక శరీరం ఇట్లా అన్ని లోకాలకి సంబంధించి ఉంటుంది కదా, అన్ని శరీరాలు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన అణువులన్నిటిని కూడా అట్లాగా వేసేస్తే ఒక తొట్టులో పోస్తే అనేక తరగతుల చిక్కదనము గల అనేక రకముల పదార్థములను పడవేసినప్పుడు ఎట్లుండునో ఇది నట్లుండును. నీరు ఎల్లప్పుడూ అంటే వీటిల్లో బరువుగా ఉన్నది ఏమవుతుంది, మధ్యకి చేరుతుంది అనమాట. తేలిగ్గా ఉన్నది దూరంగా వెళ్ళిపోతుంది, బరువుగా ఉన్నది మధ్యలోకి ఉంటుంది. నీరు ఎల్లప్పుడూ సంచలించుతున్నందున అయితే ఇదంతా ఎక్కడ స్టిల్గా ఉండదు, అంటే నిశ్చలంగా ఉండదు. మొత్తం మనకి పొయ్యి మీద నీళ్లు పెట్టినప్పుడు ఏదైనా పాత్రలో నీళ్లు పోసి స్నానానికి నీళ్లు పెట్టుకుంటాం చూడండి, పెట్టుకున్నప్పుడు బాగా మసులుతుంటాయి అవి. అప్పుడు ఎలాగుంటుంది, అది కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఆ అణువులు బాగా బుడగలు కదులుతూ ఉన్నట్టుగా ఉంటుంది, చాలా తీవ్రంగా. ఆ విధంగా సంచలిస్తూ ఉంటుంది అనమాట. ఇవంతా కూడా సృష్టి అంతా అణువులన్నీ ఒక్క చోట ఒక్క క్షణం నిలబట్టం అనేది ఉండదు, సంచలించటమే సంచలించటం. నీరు ఎల్లప్పుడూ సంచలించుతున్నందున ఆ పదార్థములు దాని అంతలో చెదిరి వ్యాపించి ఉంటుంది. అందుకనే వేసిన పదార్థం వేసినట్టు అడుగురికి చేరి అలాగా ఖాళీగా ఉండదు అనమాట. ఉన్న అన్ని తరగతుల ద్రవ్యాలన్నీ కూడా ఒక్క చోట ఉండకుండా ఈ సంచలించటం వల్ల అన్ని వైపులకి వెళ్ళిపోతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. కానీ అతి ముతుక పదార్థములు అడుగునకు దగ్గర ఉండును కనుక, అయితే ముతుకు బాగా బరువుగా ఉన్నది ఏమవుతుంది అనమాట, అడుగుకే చేరినట్టుగా ఉంటుంది, కదులుతూ ఉంటుంది కానీ కొంత భాగం వరకు, కానీ ఎక్కువ భాగం అడుగుకి దగ్గర భాగానే ఉన్నట్టు ఉంటుంది.
కనుక కామలోక భాగము ఉల్లిపాయ పొరల వలె ఒకదాని మీద నొకటి ఉండకున్నను ఆ భాగములలోని ద్రవ్యము యొక్క సాధారణ నిర్మాణం ఇంచుమించుగా దాని వలనే ఉంటుంది. ఉల్లిపాయల పొరల్లో లాగా కింద నుంచి పైకి, కింద 7వ విభాగానికి ముతుకాణువులు, ఆ తర్వాత 6వ భాగం ఉంటాయి. కానీ ఎక్కువ భాగం ఈ మాదిరిగా ఉంటాయి అన్నమాట. ఆ భాగంలోని ద్రవ్యం యొక్క సాధారణ నిర్మాణం ఇంచుమించుగా దాని వలనే ఉంటుంది. పృథ్వీలోక మనకి ఉల్లిపాయతో ఎందుకు మనకి ఉదాహరిస్తుంటారు ఎటువంటి లేయర్స్ పొరలు పొరలుగా ఇలాగా? ఎందుకంటే ఉల్లిపాయ ఒక పొరకి ఇంకో పొరకి సంబంధం ఉండదు. ఇక దగ్గరికి అతుక్కుని ఉన్నట్టు ఉంటుంది కానీ ఏ పొరకు ఆ పొర మనం విడదీసేయచ్చు కదా ఉల్లిపాయ. అందుకని ఉల్లిపాయతో మనం పోల్చుకుంటాం అన్నమాట. ఈ లోకాలన్నీ అలాగ ఉన్నాయి, అంటే దగ్గరే ఉన్నాయి కానీ ఒకదానికొకటి సంబంధం లేనట్టు. పృథ్వీలోక ద్రవ్యము అక్కడ లేదనినట్లుగానే ఆ ద్రవ్యములో కామలోక ద్రవ్యము చేరి మిశ్రమమై ఉండదు. కానీ పృథ్వీలోక భాగములు ఒక్కొక్కటి దానికి అనురూపమైన కామలోక భాగ ద్రవ్యమును బలముగా ఆకర్షించుకుంది. 7 విభాగాలు మనకి పృథ్వీలోకానికి ఉంటాయి. భూలోకానికి సంబంధించి 7 విభాగాలు, ప్రతి లోకానికి 7 విభాగాలుగా ఉంటాయి. ఆ 7 విభాగాలకి తగ్గట్టుగా ఆ అణువులు కూడి ఉంటాయి. ఇప్పుడు పృథ్వీలోకానికి సంబంధించి 7 విభాగాల అణువులు ఎట్లాగైతే ఇక్కడ ఉన్నాయో, అలాగే కామలోకానికి సంబంధించి 7 లోకాల అణువులు ఉన్నాయి, 7 విభాగాలతో ఉన్నాయి. ఇవి పృథ్వీలోకానికి సంబంధించిన అణువు కామలోకంలో పృథ్వీలోక భాగం ఉంటుంది కదా, ఆ అణువుని ఆకర్షిస్తూ ఉంటుంది, అంటే తనకి దగ్గరగా ఉన్నదాన్ని. అలాగే పృథ్వీలోకం యొక్క కామలోక అణువు కామలోకం యొక్క కామలోక అణువుని ఆకర్షిస్తూ ఉంటుంది. అట్లాగా ఉంటాయి అన్నమాట. పృథ్వీలోక భాగంలో ఒక్కొక్కటి దానిక అంటే మనకేంటి, ఇప్పుడు లోకాలన్నీ కూడా 7 లోకాలని మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కొక్క లోకం ఏంటి 7 ఉపవిభాగాలు. దానివల్ల ఏంటి పృథ్వీలోకము కామలోకము, అంటే ఈ పృథ్వీకి సంబంధించి భూమికి సంబంధించి భూమండలం చుట్టూ ఉండే వాటిని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం మానసిక శరీరము మానసిక లోకం అంటే అసలైన మానసిక లోకానికి వెళ్ళాలా మనం. భూలోకానికి సంబంధించిన ఉపవిభాగమైనటువంటి మానసిక లోకంలో మానసిక శరీరంతో ఉన్నాం మనం. ఈ 7 విభాగాల్ని పూర్తి చేసుకుంటే అప్పుడు అసలైన కామలోక విభాగానికి చేరుతాం. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం భూమండలానికి సంబంధించే ఇదంతా చెప్పుకుంటున్నాం మనం. ఈ భూమండలానికి సంబంధించి పృథ్వీ లోకాణువులు, అలాగే కామలోక అణువులు, అలాగే మానసిక లోక అణువులు, ఇట్లాగా 7 విభాగాల అణువులు ఇక్కడ ఉన్నాయి మనకి. పృథ్వీలోక భాగంలో ఒక్కొక్కటి దానికి అనురూపమైన కామలోక భాగ ద్రవ్యమును బలముగా ఆకర్షించు. అందుచేత ప్రతి పార్థివ వస్తువునకు ఒక కామలోక ప్రతిరూపం ఉంట సంభవించు. ఇక్కడ మనకి ఈ భూలోకంలో ఈ మొత్తం దీనికి సంబంధించి కామలోకంలో ఇదే పద్ధతిలో అక్కడ కూడా ఉంది, ఇదే రూపంతో. కామలోకానికి తగ్గట్టుగా మనకి పొగమంచు రూపంలో, అంటే స్థూలం ఉండదు కదా అక్కడ, స్థూలం లేదు కాబట్టి అక్కడ పొగమంచు రూపంలో ఈ వీటికి సంబంధించిన రూపాలన్నీ అక్కడ ఉన్నాయి, మన రూపాలన్నీ. అందుకే మనం కూడా కామలోకంలో ఒకే సమయంలో ఉంటున్నాం. కామ శరీరంతో కామలోకంలోనూ గడుపుతున్నాం. అలాగే ఈ భూలోకంలో ఈ స్థూల దేహంతో మనం ఇక్కడ నివసిస్తున్నాం, మనం ఇక్కడ గడుపుతున్నాం ఒకే సమయంలో. అయితే మనకి ఎక్కడైతే మనం, అంటే మనకి చుట్టూ గదిలో దాదాపు 50 వస్తువులు ఉన్నాయి. అన్ని 50 వస్తువులు ఒక్కసారి చూస్తున్నాం మనం. మనకి ఏ వస్తువు కావాలో ఆ వస్తువు అంటే మన దృష్టి ఉంటుంది. ఏదైనా మంచినీళ్ళది కావాలి, ఆ మంచినీళ్ళకి సంబంధించి ఆ బిందె ఏదే ఆ కుండ అదొక్కటే చూస్తాం మనం. అట్లాగే మనకు కావాల్సింది పుస్తకం, ఆ పుస్తకం వంకే చూస్తాం మనం. మిగతా వస్తువులు ఉన్నాయి, ఒక 50 దాకా ఉన్నాయి వస్తువులు, రకరకాల వస్తువులు. అవి మనకి ఉన్నాయి కానీ ఉన్నట్టు లేదు, మనం చూడట్లేదు. అట్లాగే ఇప్పుడు కామలోకంలోనూ మనం ఉన్నాం కామ శరీరంతో, మానసిక లోకంలో మనం ఉన్నాం మానసిక శరీరంతో.
కారణలోకంలో కారణ శరీరంతో ఉన్నాం. కానీ మనకేం కనిపిస్తుంది? ఈ భూలోకానికి సంబంధించి ఇక్కడ మనకే ఇది ఒక్కటే కనిపిస్తోంది. ఎందుకని? మన దృష్టి ఇక్కడే ఉంది కాబట్టి. మనం అలా ధ్యానంలాగా కళ్ళు మూసుకుని మా కామలోకానికి సంబంధించిన దీన్ని దివ్య దృష్టితో మనం చూడొచ్చు. అది వీళ్ళు చూశారు. లెట్ బెటరు అనిపిస్తుంది. మనకు అతీంద్రియ శక్తులు లేవు కాబట్టి, మనకు అవగాహన లేదు కాబట్టి మనకి అది లేనట్టుగా ఉంది. అందుకని మనకి ఎప్పుడు ఉంటుంది? రాత్రి నిద్రపోయినప్పుడు కామలోకంలో తిరుగుతుంటాం, కామ శరీరం. కానీ అది కూడా మనకి తెలియదు. అది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరికో అది అక్కడికి వెళ్ళొచ్చాము అన్నట్టుగా కొంతమందికి మాత్రం అర్థమవుతూ ఉంటుంది. అందుచేత ప్రతి పార్థివ వస్తువునకు ఒక కామలోక ప్రతిరూపం ఉండట సంభవించును. అందుకని ఏమవుతుందన్నమాట, ఇప్పుడు మన ఎవరన్నా ఈ పార్థివ దేహాన్ని విడిచాడు అంటే మరణించాడు. అప్పుడు వాడికి ఏంటి? మనందరం కనిపిస్తూ ఉంటాం. ఎందుకంటే మన యొక్క ప్రతిరూపం అక్కడ ఉంది కదా. కామలోకంలో కూడా కామ శరీరంతో మనందరం ఉన్నాం అక్కడ. ఈ భూలోకంలో వాడు ఎట్లాగైతే మనందరినీ చూశాడు, చనిపోయిన వాడు అక్కడ చూస్తూ ఉంటాడు. అందుకని వాడు చనిపోలేదు అనుకుంటాడు ముందు. అసలు నేను చనిపోలేదు, మామూలుగానే ఉన్నాను అనుకుంటాడు. తర్వాత ఎప్పుడుకో వాడికి గ్రహింపు వస్తుంది, నేను పార్థివ దేహాన్ని విడిచాను అన్నట్టుగా. ఆ విధంగా ఉంటుందన్నమాట కామలోకంలో. ఒక పాత్రలో నీరు పోసి ఒక బల్ల మీద నుంచినప్పుడు బల్లయును పాత్రయును పృథ్వీలోక ఘన పదార్థములు గనుక వానిలో కామలోకమందలి అతి చిక్కనైన ద్రవ్యము చేరియుండును. పాత్రలోని నీరు ద్రవము గనుక దానిలో కామలోక ద్రవం అనదగిన ద్రవ్యము అనగా కామలోకమున 6వ భాగమునందల ద్రవ్యము ప్రవేశించి ఉండదు. అంటే మనకి ఇక్కడ భూలోకంలో ఉన్న వస్తువులన్నిట్లోనూ అది కూడా కలిసిపోయి ఉంటుందన్నమాట. కామలోకానికి సంబంధించిన అణువులు కూడా. కామలోకమున 6వ భాగమునందల ద్రవ్యము ప్రవేశించి ఉండు. పాత్రను నీటిని చుట్టియుండు గాలి వాయు పదార్థము గనుక దానిలో ప్రవేశించినది కామలోక వాయు ద్రవ్యము అనగా నా లోకమున 5వ భాగమందలి ద్రవ్యము. విధంగా మొత్తం అన్ని కలిసిపోయి ఉంటాయన్న. గాలి, నీరు, పాత్ర, పల్ల అన్నిటిలోనూ పృథ్వీలోక ఆకాశీయ ద్రవ్యం అని చెప్పిన సూక్ష్మ ద్రవ్యము ప్రవేశించి ఉన్నట్లు వాని కామలోకపు ప్రతిరూపములన్నిటిలోనూ కామలోక ఆకాశీయ ద్రవ్యము అనగా కామలోక సూక్ష్మ భాగములలోని ద్రవ్యము ప్రవేశించి ఉంటుంది. ఇట్లా ఉంది కాబట్టే వాడు ఈ పార్థివ దేహం వదిలినప్పుడు కామలోకంలో వాడికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే ఉన్నాడు కాబట్టి. కామలోకం అని విడిగా ఎక్కడో లేదు కదా, ఇక్కడే మనం భూమి చుట్టూనే ఉంది. ఇక్కడ భూమి చుట్టూరా భూమి మీద భూమి కూడా దాంతో కలిసిపోయి ఉంది. భూమి కూడా ఈ 7 రకాల అణువులతో కూడి ఉన్నది కదా. భూమి అంటే ఒక్క పృథ్వీలోక అణువులతోనే కలిసి లేదు. అది 7 విభాగాలు ఏదైతే ఉందో అంటే 7 లోకాలకి సంబంధించిన ఉపవిభాగాలు వాటి అణువులతో కూడా కలిసిపోయి ఉంది ఇక్కడ. అందుకని మనకి ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ చూడగలుగుతున్నాడు. ఇక్కడ లేకుండా వాడు అక్కడ చూడలేడు కదా. ఇక్కడ మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిట్లోనూ కామలోకానికి సంబంధించిన అణువులన్నీ ఉన్నాయి. అలాగే మానసిక లోకానికి సంబంధించిన అణువులన్నీ ఉన్నాయి. అందుకని వాడు కామలోకం శరీరం విడిచేసి మానసిక లోకం వెళ్ళాడు అనుకోండి, అక్కడ కనిపిస్తుంటాం మనం. కామలోక ఆకాశీయ ద్రవ్యం అంటే చాలా సూక్ష్మంగా ఉండేది, మన కంటికి కనబడకుండా. అనగా కామలోక సూక్ష్మ భాగంలోని ద్రవ్యము ప్రవేశించింది. అయితే కామలోక ఘన పదార్థమైనను పృథ్వీలోకపు సూక్ష్మాది సూక్ష్మమైన ఆకాశీయ ద్రవ్యము కంటే తక్కువ చిక్కగా ఉంటుంది. అంటే చిక్కదనం తగ్గే కొంది ఏంటి, మనకి అందుబాటులోకి రాదు. ఇక మనకు అందుబాటులోకి రావాలంటే ఎలా ఉండాలి? ఈ అణువులు చిక్కదనం చాలా చిక్కదనంగా ఉంటే గాని అప్పుడు మనకి మన పంచేంద్రియాలకి అందుబాటులోకి రాదు. మన పంచేంద్రియాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ఈ చిక్కదనం ఎక్కువగా ఉంటేనే అది పరిమితం అవుతుంది, స్థూలానికి దిగిపోతుంది. ఘన పదార్థంగా ఉండాలి మనకి ఏదైనా కానీ ఘనంగా ఉంటే అప్పుడు, కాకపోతే ద్రవంగా కానీ ఘన ద్రవం. ఇక వాయువు నుంచి మనకి కనపట్లేదు కదా.
ఉందనుకుంటున్నాం. ఎందుకంటే గాలి పీలుస్తూ వదులుతున్నాం కాబట్టి గాలి ఎక్కడ ఉంది? స్పర్శ కొద్దిగా ఉంది కాబట్టి గాలి ఎక్కడ ఉంది అనుకుంటున్నాం. గాలి కనపట్ల మనకి. అట్లా సూక్ష్మంగా అయిపోతూ ఉంటాయన్నమాట మిగతా భాగాలు. మరణానంతరమున కామలోకమునందున్నట్లు తెలుసుకున్న మనుష్యునకు తన శరీరములో మార్పు జరుగనీయని ఎడల కొంచెం జాగ్రత్తగా ఆ తండ్రి చెప్పినట్టు ఆగు, ఆ దాని జోలికి వెళ్ళబాక పో అని అంటే కామలోక శరీరము తనని ఆ, అణువుల్ని ఉపరితలం మీద సర్దబోతూ ఉండగానే ఆగు అని అంటే అది ఆగిపోతే అప్పుడు ఏమవుతుందన్నమాట మనకి తన శరీరంలో మార్పు జరుగనీయని ఎడల పృథ్వీలోక జీవితం కంటే విశేష భేదం ఏది అక్కడ కనిపించదు. అంటే ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటుంది ఇక. అంటే ఇక్కడికి అక్కడికి ఇంకా తేడా ఏం లేదు కదా. ఇక్కడున్న వస్తువులన్నిట్లోనూ కామలోకానికి సంబంధించినటువంటి అణువులన్నీ ఉన్నాయి. అన్ని విభాగాలకి సంబంధించిన అణువులు. తన ఇష్టం వచ్చినట్లు ఏ దిక్కునకైనాను తేలియాడుచూ పోగలడు. మనకి ఇంక వెహికల్స్ తో పని లేదు. ఎక్కడికైనా మనం మరుక్షణంలో అక్కడ ఉంటాం అన్నమాట. కానీ నిజమునకు వాడు తన అలవాటైన పరిశ్రమలలోనే తరచుగా ఉండను. ఎందుకని మనం భౌతిక జీవితంలో భూలోక జీవితంలో ఉన్నప్పుడు మనం పరిమితంగా ఆలోచన, నేను నా కుటుంబము ఎట్లాగా ఈ పరిసరాలు వదలకూడదు, నేను పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను, ఈ ఇల్లు వదలకూడదు, ఈ ఊరు వదలకూడదు, ఇట్లాగా పరిమితంగా ఆలోచిస్తూ ఉంటాం. దాంతో ఏంటి అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళాలని నా అవకాశం ఉన్నప్పటికీ వాడు వెళ్ళలేడు ఇక. భూలోకంలో మొత్తం ఎంత ప్రదేశం ఉన్నాయి, ఎన్నెన్ని దేశాలు ఉన్నాయి, కానీ వీడు ఈ ఇంటికి పరిమితమై ఉన్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళలేదు. అట్లాగే కామలోకానికి వెళ్ళినా కానీ ఎక్కడికైనా ఒక్క పైసా ఖర్చు లేకుండా శుభ్రంగా వెళ్ళొచ్చు. అలసట లేదు, ఆకలి దప్పులు లేవు. కానీ వెళ్ళడు, ఇక్కడెక్కడే తిరుగుతుంటాడు. ఆ ఇంటి చుట్టూ, ఆ ఊళ్ళోనే, ఆ వీధిలోనే అక్కడక్కడ తిరుగుతున్నాడా అన్నట్టు ఉంటుంది అనమాట. నిజమునకు వాడు తనకు అలవాటైన పరిశ్రమలలోనే తరచుగా నుండును. వాడు ఇంకను తన ఇంటిని, తన గదిని, తన సామానును, తన బంధుమిత్రులను గుర్తించగలడు. బ్రతికి ఉన్నవారు సూక్ష్మ లోకములను గురించి తెలియని ఎడల పార్థివ దేహమును విడిచిపెట్టిన వారిని పోగొట్టుకుంటే మనుకుందురు. ఇక్కడేంటి, వాడేమో వీళ్ళందరినీ చూస్తున్నాడు. ఈ గదిలో సామాన్ని, భార్యని, పిల్లల్ని, బంధువుల్ని అందరిని చూస్తున్నాడు. వీళ్ళేంటి ఇక్కడ కూర్చుని అయ్యో అని ఏడుస్తున్నారు. వీళ్ళు శోకాలు పెట్టి ఏడుస్తున్నారు. వెళ్ళిపోయాడు అని శోకాలు పెట్టి ఏడుస్తున్నారు. వాడేమో ఎదురుగా ఉన్నాడు అక్కడ. అది తమాషా. పార్థివ దేహమును విడిచిపెట్టిన వారిని పోగొట్టుకుంటే మనుకుందురు, కానీ మృతులు బ్రతికి ఉన్న వారిని పోగొట్టుకున్నామని ఒక్క క్షణమైన అనుకున్నారు. తమాషాగా ఉంది చూడండి సృష్టి యొక్క ఏర్పాటు. వాళ్ళు మాత్రం వాళ్ళకి మనందరం ఉన్నాం కాబట్టి వాడు చచ్చిపోయాను అనుకోడు, వీళ్ళందరినీ వదిలేశానని అనుకోడు. ఈ విషయాలు మనకి జాగ్రత్తగా గమనికలోకి వస్తాయి. అప్పుడు మనం భౌతిక దేహం విడిచిపెట్టాడు, ఏం పర్వాలేదు. టైము అదే, మనం పుట్టినప్పుడే అది నిర్ణయింపబడింది. ఎప్పుడు మరణించాలి, ఎప్పుడు ఈ దేహాన్ని విడవాలి, ఏ పద్ధతిలో విడవాలి అనేది నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే మనం ఒక ఊరు వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేస్తాం, మన ఊరి నుంచి టికెట్ కదా, మనం ఉన్న చోట నుంచి టికెట్ కొంటాం. టికెట్ కొని ప్రయాణం ప్రారంభిస్తాం. ప్రయాణం ప్రారంభంలోనే ప్రయాణం యొక్క అంతము మనం టికెట్ తీసుకున్నాం మనమే. ఎవరో మనకి ఇవ్వలేదు, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో, నువ్వు అక్కడ దాకా పో అని చెప్పి మనకి టికెట్ ఇచ్చారా? మనమేగా వెళ్ళి టికెట్ కొనుక్కున్నాం ఫలానా ఊరు అని. అట్లాగే మనం ఎప్పుడైతే జన్మించామో, అంటే ప్రయాణ ప్రారంభంలోనే ప్రయాణం అంతము యొక్క దీన్ని మనమే ఆ టికెట్ తీసుకున్నాము ఆ ఊరికి, అక్కడతో ప్రయాణం ఎండ్ అయిపోయింది కదా, అక్కడ దిగిపోతాం. రైలు వెళ్ళిపోతుంది కానీ మనం దిగిపోతాం. అయితే అట్లాగే మనం ఎప్పుడైతే జన్మించామో ఆ జన్మ తీసుకునే సమయంలోనే ఇక్కడ పార్థివ దేహము విడిచే సమయం కూడా నిర్ణయించుకుని దిగుతాం మనం. ఫలానా అప్పుడు నేను వెళ్ళాలి
అప్పటి వరకు ఇక్కడ నేను ఉండటానికి వస్తున్నాను అన్నట్టుగా ఉంటుందన్నమాట మన యొక్క ఇది. కాబట్టి మనం చనిపోయామంటే అట్లాగే మనమేగా నిర్ణయించుకున్నాం. మృతులు కామ శరీరంలో నుండి వ్యవహరింతురు గనుక వారిక్కడ దిగవిడిచిన మిత్రుల పార్థివ దేహములను చూడచాలరు. అంటే పార్థివ దేహాన్ని చూడలేరు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వీళ్ళందరినీ ఎట్లా చూస్తున్నారు వాళ్ళు? గదిలో సామాను, భార్య, పిల్లలు, బంధువులు వీళ్ళందరిని ఎలా చూశారు వాళ్ళు? కామలోకానికి సంబంధించిన రూపాలుగా. కామ శరీరం వాళ్ళ యొక్క కామ శరీరాలను చూశారు వాళ్ళు. అతను చూస్తున్నాడు. అంతేగాని మన స్థూల దేహాన్ని గమనించట్లేదు. స్థూల దేహం వాడు అతనికి కనపడదే కాదు. ఎందుకంటే ఈ స్థూల దేహంతో, ఈ స్థూల లోకంతో, ఈ భూలోకంతో అతనికి సంబంధం లేదే కాదు. కాబట్టి ఈ భూలోకానికి సంబంధించింది ఏది అతనికి కనపడదు. కానీ ఈ భూలోకం అంతా కనిపిస్తుంది. ఎట్లాగా? ఈ భూలోకంలోనే కామలోకానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి కాబట్టి. ఈ భూలోకం అంతా కామలోకంలో కూడా ఉంది కాబట్టి వాడికి తగ్గట్టుగా వాడికి మొత్తం కనిపిస్తా ఉంది. వాడిది ఇదే ఇట్లాగా పొగమంచు రూపంలో ఉందంటే అండో ఇదే రూపం వాడికి. వాడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంతోనే వాడు ఈ కూడా చూస్తున్నాడు. కాబట్టి కరెక్ట్ గా చక్కగా ఉన్నారు, అంతా బాగున్నారు అనుకుంటాడు. మనకి మనం ఈ పార్థివ దేహంలో ఉంటూ ఏదైనా పొగమంచు రూపం ఎక్కడన్నా కనిపించింది అనుకో, నమ్మో దెయ్యం అంటాం. ఎందుకంటే మనకి సంబంధం లేని శరీరంగా ఉంది కాబట్టి. అదే మనం కూడా పొగమంచు రూపంలో ఉంటే మన ఇద్దరం ఒకటేగా. ఎట్లాగైతే మీరు పార్థివ దేహంలో ఉన్నారు, నేను పార్థివ దేహంలో ఉన్నాను, ఇద్దరం ఒకటే. భయపడతామా? ఏంటండి, ఏంటి, ఎక్కడో ఎప్పుడు వచ్చారు అని మాట్లాడుకుంటామా లేదా? అది అట్లాగా ఇప్పుడు వాడేం చేస్తున్నాడు అనమాట, మన యొక్క కామ లోకానికి సంబంధించినటువంటి కామ శరీరాలు ఏవైతే ఉన్నాయో మనందరివి, అవి చూస్తున్నాడు వాడు. ఈ పార్థివ దేహం విడిచిపోయి కామలోకంలో ఉన్నవాడు కామ శరీరంతో ఎవరిని చూస్తున్నాడు? ఎట్లా చూస్తున్నాడు? కామ శరీరం యొక్క భాగాలుగా చూస్తున్నాడు. కాబట్టి మనందరము వాడికి ఉన్నట్టు, కానీ వాడు మనకి లేడు. పార్థివ దేహములను చూడగలరు, కానీ వారి కామదేహంలో చూడగలరు. అవి ఆకారమున సరిగా పార్థివ దేహములను పోలి ఉండును. అంటే ఆకారం మనకి స్థూల దేహం ఎట్లాగైతే ఉందో, ఒడ్డు పొడుగు, ఎత్తు, అది ఎట్లాగా ఉన్నారు, ఈ ముక్కు, ఈ కళ్ళు, ముక్కులు, ఈ చెవులు, చేతులు, కాళ్ళు, ఏంటి ఇవన్నీ ఒక రూపం ఉంది కదా. ఈ ఈ రూపానికి తగ్గట్టుగానే ఉంటుందన్నమాట కామ రూపం కూడా, కామ శరీరం కూడా అలాగే ఉంటుంది. అందుకని వాడు ఎవరికి వాళ్ళని విభేదించుకుంటా చూడగలుగుతాడు ప్రతి వాడిని కూడా. తమ మిత్రులు ఇక్కడ ఉన్నారని బాగుగా నెరుగుదు. అంటే కామలోకంలోకి వెళ్ళాం మనం అని అన్నప్పుడు కూడా అక్కడ తన మిత్రులు కలుస్తున్నారు, తన కుటుంబ సభ్యులు కలుస్తున్నారు. వారిలో ప్రతి వాడును అస్పష్టమైన కాంతి గల అండాకారమైన పొగ మంచుచే ఆవరింపబడినట్లు వారికి ఆగపడు. అవి ఎలా కనిపిస్తాయి అన్నమాట? అండాకారంలో, కోడిగుడ్డ ఆకారంలో, పొగమంచు రూపంలో కనిపిస్తూ ఉంటుంది. మరి కొంచెం జాగ్రత్తగా చూచినడలా వారి చుట్టుప్రక్కల మరికొన్ని స్వల్ప మార్పులు కూడా కనిపించును. కానీ తామెక్కడనో దూరముగనున్న స్వర్గమునకో నరకమునకో పోలేదనియును, తాము ఇదివరకెరిగిన ప్రపంచమును కొంచెము భిన్న దృష్టితో చూచుతున్నను, దానితో ఇంకను సంబంధము కలిగియే ఉన్నామనియును స్పష్టంగా తెలుస్తుంది. ఈ పార్థివ దేహాన్ని వదిలిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు వీళ్ళని వదిలేనని అనుకోడు వాడు. కాకపోతే స్థూల దేహంగా మాత్రం లేదు. తన దేహం ఎలాగ ఉందో ఆ పద్ధతిలో వీళ్ళవి కూడా ఉన్నాయి. పొగమంచు రూపంలో అండాకారంగా ఉన్నాయి. కానీ అదే ఒడ్డు పొడుగు. మనకి పొట్టివాడు ఉన్నాడు, పొట్టిగానే కనిపిస్తుంది. అది పొడుగ్గా ఉంటాడు ఒకడు, పొడుగ్గానే కనిపిస్తుంది. కాబట్టి ఏమి ఏమార్చడానికి లేదు ఇక. వీడు అవునో కాదో అని అనుకోవటానికి కూడా లేదు. చూడంగానే అరే సుబ్బారావు ఎప్పుడు ఎట్లా ఏం చేస్తున్నావు ఏంటి అన్నట్టుగా ఉంది. మృతుడు తన ఎదుట బ్రతికి ఉన్న తన మిత్రుని కామ శరీరం చేత వానిని పోగొట్టుకున్నానని తలంపద్వాలడు. వీళ్ళిద్దరి పరిస్థితి చూడండి. ఇక్కడ మిత్రుడేమో బోరుని ఏడుస్తున్నాడు. నా చిరకాల మిత్రుడు, చిన్నప్పటి నుంచి
ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నట్టు ఉండేవాళ్ళం. ఒకే ఉద్యోగం చేశాం. ఒకే చోట ఉద్యోగం చేశాం. ఒకే రకంగా ఒకే కాలేజీలో చదువుకున్నాం. జీవితం అంతా కలిసున్నాం అని బోరు బోరున వాడు ఏడుస్తుంటాడు. భూలోకంలో ఉన్న స్నేహితుడు. వీడు కామలోకంలో చనిపోయిన వాడు ఎట్లాగ చేస్తున్నాడు? చనిపోయిన వాడు ఏడవట్లేదు. వాడు మిత్రుడిని చూస్తూ ఆనందిస్తున్నాడు వాడు. పోగొట్టుకోలేదని అనుకుంటాడు వాడు. కానీ ఆ మిత్రుడు మేలుకొని ఉన్నప్పుడు వానికేమీ తెలియజేయరు. అయితే ఇక్కడేంటంటే మనం వాళ్ళతో మాట్లాడాలి అంటే, మరి మనం గూడా దానికి తగ్గట్టుగా వాటితో వ్యవహరించే ఇది ఉండాలి గదా! అదెప్పుడు జరుగుతుంది? రాత్రి మనం పడుకున్నప్పుడు మాత్రం జరుగుతుంది. పగలు మనం స్థూల దేహంతో ఉంటాం. ఈ స్థూల దేహం యొక్క మనకి ఆలోచనతోనే మనం ఇక్కడ ఉంటాం గాబట్టి, వేరే దేహాలున్నాయనేది మనకి ఉండదు గాబట్టి, ఇక మనం ఆ కామ శరీరము ఉన్నప్పటికీ, కామలోకంలో మన కామ శరీరం ఉన్నప్పటికీ, మనం సంభాషించాలంటే మన దృష్టి అటు వెళ్ళదు. కాబట్టి మనం సంభాషించలేం. అలాగ ఉంది, కనిపిస్తుంది ఆకారం తప్పితే దాంతో మాట్లాడడానికి కుదరదు. మేలుకొనున్నప్పుడు వానికేమియు తెలియజాలడు. ఏలయన అప్పుడు ఆ మిత్రుని ప్రజ్ఞ ఎంతయు పృథ్వీలోకమునందుండె. వాని కామ శరీరము ఒక వంతెన వలె మాత్రము ఉపయోగపడుచుండదు. అంటే పైనుంచి ఈ కారణ శరీరము, మానసిక శరీరము, అట్లాగే బ్రహ్మలోకం నుంచి ఆ లోకాలకి సంబంధించి ఇట్లాగ ఏదైతే ఒక శక్తి ప్రసారం అవుతూ ఉందో, ఆ శక్తి ప్రసారానికి ఒక వంతెనలాగా మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది అతని యొక్క కామ శరీరం. అతను నిద్రపోయినప్పుడు మళ్ళీ ఈ పృథ్వీలోకం ఈ దేహాన్ని వదిలేసి స్థూల దేహాన్ని కామలోకంలో సంచరించగలుగుతాడు. అప్పుడు అతనితో మాట్లాడడానికి వీలవుతుందన్నమాట. ఆ చనిపోయిన మిత్రుడికి ఈ మిత్రుడితో భూలోకంలో ఉన్న మిత్రుడితో మాట్లాడడానికి అప్పుడు వీలవుతుందన్నమాట. నేను మన ప్రజ్ఞ అంతా ఇప్పుడేంటి స్థూల లోకానికి కాన్సంట్రేట్ అయింది. మనం ఇదొక్కటే చూస్తున్నాం మనం. మన ఇంట్లో ఇప్పుడు నా చేతిలో ఉంది పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఒక్కటే నాకుంది. లేకపోతే ఫోన్ ఒక్కటే నాకుంది. మిగతా దాదాపుగా 20, 30 రకాల వస్తువులున్నాయి ఈ గదిలో. ఏ వస్తువులేం కనపడట్లేక నాకు. అట్లాగా ప్రజ్ఞ దేని మీద ఆ దృష్టి కేంద్రీకరింపబడి ఉంటుందో అవి కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే వీడు స్థూల లోకంలో ఉండటం వల్ల స్థూల దేహం మీద పృథ్వీ తన ప్రజ్ఞ అంతా పనిచేస్తూ ఉండటం వల్ల వాడు కామలోకం శరీరంలో కామలోకానికి సంబంధించిన కామ శరీరము వంతెన మాత్రంగానే ఉంటుంది కానీ వ్యవహరించటానికి, మాట్లాడటానికి అది ఉపయోగపడకుండా ఉంటుందన్నమాట. వంతెన వల్ల మాత్రం ఉపయోగం పడుతుంది. అందుచేత మృతుడు అంటే చనిపోయిన వాడు తన మిత్రునితో మాట్లాడలేడు. వాని ఉత్తమ సంకల్పములను గ్రహించలేడు. కానీ ఆ మిత్రుని కామ శరీరంలోని రంగులు మారుచుండుట వల్ల ఇప్పుడు మనకేంటి మనం ఏదో ఆలోచిస్తున్నాం, కొన్ని గొప్ప విషయాలు చెప్పుకుంటున్నాము అన్నట్టుగా చాలా ఉన్నతంగా ఉద్వేగపూరితంగా అయిపోతాం. అప్పుడేంటి మన యొక్క రంగులు మారుతుంటాయి. రంగులతోనే ఉంటుందన్నమాట కంప్లీట్. ఇక్కడ రంగులే కానీ మనకు అతీంద్రియ శక్తులు లేవు కాబట్టి ఆ రంగులు మనకు కనపడట్లేదు. వాడికి ఆ రంగులు మారిపోతూ ఉంటాయి. మనం ఇక్కడ భూలోకంలో ఈ స్థూల దేహంలో మనం ఇప్పుడు ఏమేమి చేస్తున్నాము, ఇప్పుడు వింటున్నాం. ఈ వింటున్నప్పుడు ఒకటేమో విసుగు పుట్టి అర్థం కాక నీరసం అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఒక రంగు ఉంటుంది. ఒకటి అర్థమయ్యి అబ్బా! ఎంత గొప్ప విషయమా ఇది అని ఎంతో ఉద్వేగంతో దాన్ని అనుకునేటప్పుడు కల్లా కొన్ని రంగులు మారుతాయి. ఇవి ఎక్కడ మారుతున్నాయి? కామ శరీరంలో కూడా మారుతుంటాయి. మానసిక శరీరంలో కూడా రంగులు మారుతుంటాయి. ఇప్పుడు వీడు కామలోకంలో కామ శరీరంలో రంగులు మారుతుంటే వీడు చూస్తాడు మృతుడు చనిపోయిన వాడు. ఓహ్! వీడు ఇట్లా ఆలోచిస్తున్నాడు అనమాట. అంటే వాడి యొక్క ఆలోచనలు, రాగము, భావాలు, కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ కూడా వాడికి తెలిసిపోతుంటాయి. ఎందుకంటే రంగులు చక్కగా కనిపిస్తుంటాయి వాడికి. అక్కడ అతీంద్రియ శక్తి ఏం అక్కర్లేదు. దానికి సంబంధించిందే కాబట్టి. కామలోకానికి సంబంధించిన కామ శరీరంతోనే వాడు ఉన్నాడు కాబట్టి అక్కడ సామాన్యం అది. మనకి అది అతీంద్రియ శక్తి కావాలి. తపస్సులు చేయాలి, వాటికి ధ్యానాలు చేయాలి, ఎంతో సాధన చేయాలి అని ఇక్కడుంది మనకి. కానీ అక్కడ అది సామాన్యం. మన కంటికి స్థూల లోకంలో ఇవన్నీ ఎలాగ కనిపిస్తున్నాయో అక్కడ అలాగ కనిపిస్తుంటాయి.
కాబట్టి ఈ మిత్రుడి యొక్క భావాలన్నీ ఎలా మార్పులు చెందుతుంటాయో, ఎలా ఆలోచిస్తుంటాడో వాడు, దానికి అనుగుణంగా వాడికి రంగులు మారిపోతుంటాయి. ఆ రంగుల ద్వారా వాడికి తెలిసిపోతుంటుంది. ఓహో! వీడు ఇలా ఆలోచిస్తున్నాడు, ఇలాగా అనుకుంటున్నాడు అని. ఆ మిత్రుని కామ శరీరంలోని రంగులు మారుచుండటం వల్ల వానికి కలుగు భావములను తెలుసుకొనగలడు. కొంచెం అభ్యాసం వల్లను, పరీక్ష వల్లను తన మిత్రుని సంకల్పములలో అహంకారము గాని, కోరికలు గాని ఉన్న ఎడల అట్టి సంకల్పములనన్నిటినీ సులభముగా గ్రహించగలడు. ఇది వాడిలో కదలాడే భావాలన్నీ వాడికి అర్థమైపోతుంటాయి. ఎందుకంటే రంగులన్నీ తెలిసిపోతున్నాయి వాడికి. ప్రతి భావానికి, ప్రతి కోరికకి, ప్రతి ఆలోచనకి అక్కడ రంగులు. రంగుల ద్వారా మనకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఆ రంగులతో. ఇప్పుడు ఆ మిత్రుడు నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది? పగలంతా ఇట్లాగ ఉన్నాడు గదా! పగలంతా వాడి ప్రజ్ఞ ఎక్కడుంది? ఈ స్థూల దేహం మీద, స్థూల లోకంలో ఉంది గాబట్టి ఆ విధంగా జరిగింది. వాడితో మాట్లాడలేకపోయాడు చనిపోయిన మిత్రుడు. ఇప్పుడు రాత్రికొద్దాం ఇక. ఆ మిత్రుడు నిద్రపోయినప్పుడు ఆ స్థితి అంతయు మారు. రివర్స్ అయిపోతుందన్నమాట ఇక్కడ. ఎట్లా ఉంటుంది ఇప్పుడు రాత్రి సమయంలో వీడు నిద్రపోయాడిక్కడ. స్థూల లోకంలో ఈ చనిపోయిన వాడి యొక్క మిత్రుడు, స్నేహితుడు నిద్రపోయాడు. అప్పుడు అతడు కూడా మృతునితో సమముగా కామలోకమున మెలకువగలిగి ఉండును. ఏంటి మనం ఎక్కడ మెలకువగలిగి ఉన్నాం? మన ప్రజ్ఞ ఎక్కడ పనిచేస్తుంది? భూలోకంలో పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే మనం నిద్రపోయామో మన యొక్క కామలోకంలో మెలకువ వచ్చేస్తుంది. అంటే మనకి సూర్యోదయము, సూర్యాస్తమయం ఇందాక చెప్పుకున్నాం కదా! సూర్యాస్తమయం అయింది. సూర్యాస్తమయమైంది అంటే మనకది. అక్కడ మళ్ళీ అవతల వాళ్ళకి సూర్యోదయం అయినట్టే కదా! సగమైకే కదా! ఈ సూర్యుడు మనకి ఎక్కడ ఎప్పుడు ఏ క్షణంలో కనిపించినా భూమి యొక్క గుండ్రంగా ఉంది గాబట్టి, భూమి ఉపరి భాగమే కదా కనిపించేది. దాని యొక్క దిగువ భాగం ఉంది గదా! దిగువ భాగం చీకటి. కాబట్టి ఇక్కడ సూర్యుడు అస్తమించాడు అంటే మనకి ఉపరి భాగాన ఉన్న మనకి సూర్యుడు అస్తమించాడు అనుకుందాం. అప్పుడు సూర్యుడు మరి ఎక్కడ ఎటెళ్ళినట్టు ఇంకో చోట ఉదయించాడు. నెక్స్ట్ వెంటనే దాని అడుగు భాగానికి. ఆ అడుగు భాగం ఏందనమాట ఇంకా పైకి రావటం మొదలెట్టింది. గుండ్రంగా తిరుగుతుంది కదా అది. బంతిలాగా అది గుండ్రంగా ఇలా తిరుగుతూ ఉంది. ఎటువైపు నుంచి ఎటువైపుకి మనకి పడమర, తూర్పు అని మన విభాగం ఏదైతే ఉందో, పడమర నుంచి తూర్పుకి తిరుగుతూ ఉన్నది. అందుకని సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడనమాట. సూర్యుడి యొక్క గమనమేమో తూర్పు నుంచి పడమరకి. ఈ భూమి యొక్క గమనం దానికి వ్యతిరేక దిశలో పడమర నుంచి తూర్పుకి తిరుగుతూ ఉన్నది. కాబట్టి మనకి అక్కడ మళ్ళీ మేలుకువగా అక్కడ సూర్యుడు సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయం అయింది దాని దిగువన అన్నట్టుగా వచ్చేసింది. ఇక్కడ అస్తమించడం, అక్కడ సూర్యుడు ఏది ఉదయించడం. అట్లాగే మనం మేలుకొని ఉన్నాం. భూలోకానికి సంబంధించి మన ప్రజ్ఞంతా స్థూల లోకము, స్థూల దేహానికి సంబంధించిందిగానే ఉంటుంది. ఇక్కడ వ్యవహారాలుగానే ఉంటుంది. ఇక్కడ విషయాలతోనే, ఇక్కడ వస్తువులతోనే మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఇంకో లోకం మనకు ఉంది అనేది ఉండదు. కానీ ఇంకో లోకంతో వ్యవహరిస్తున్నాం. ఆలోచన ఎక్కడిది? మానసిక లోకంది, మానసిక శరీరానిది. మరి రాగము, ఈ కోరికలు ఇవి ఎక్కడివి? ఈ కామలోకానికి సంబంధించిన కామ శరీరానికి. ఆ రెండిటితో వ్యవహరిస్తున్నప్పటికీ మనం ఇదేమనుకుంటాం? ఈ స్థూల లోకంలోనే ఉన్నాం అనుకుంటాం. అయిపోయింది. ఇప్పుడు సూర్యాస్తమయం అయిపోయింది. అంటే మనకి రాత్రి అయింది. పగలంతా ఇలా చేశాం కదా, రాత్రి వచ్చింది. రాత్రి రంగానే ఏం చేస్తాం? పగలంతా పని, రాత్రి అలసిపోయి రాత్రి నిద్రపోవటం, విశ్రాంతి తీసుకోవటం కదా. పని, విశ్రాంతి. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ మిత్రుడు నిద్రపోయినప్పుడు ఈ పరిస్థితి ఎలాగుంటుంది? ఆ స్థితి అంతయు మారును. అప్పుడు అతడు కూడా మృతునితో సమముగా కామలోకమున మెలకువగలిగి ఉండును. ఎందుకు ఇక్కడ లేడు ఇక్కడ. వాడు ఈ దేహాన్ని వదిలేశాడు. అంటే దేహాన్ని కనెక్షన్ పెట్టుకునే ఇక దేహంతో సంబంధం లేకుండా ఉండి ఎప్పుడైతే ఉన్నాడో వెంటనే కామ శరీరంలోకి వెళ్ళిపోయాడు. కామ శరీరంలోకి వెళ్ళిపోయేటప్పుడు కామలోకానికి వచ్చేసాడు. కామలోకములో మెలకువగలిగి ఉండును. కనుక ఇద్దరును పార్థివ జీవితంలో వలె స్వేచ్ఛగా సంభాషించుకోగలరు. అంటే ఇట్లా మనం మాట్లాడుకున్నట్టుగా ఉండదు. స్థూల లోకంలో ఎలాగైతే మనం భాషనే ప్రయోగించి
మనకి తెలిసిన భాషలో అనేక రకాల భాషలు ఉన్నాయి. మన భావాల్ని వెలిబుచ్చటానికి మనకి భాష ద్వారా ఈ కంఠధ్వని ద్వారా మనం మాట్లాడుకుంటాం ఇక్కడ. కానీ అక్కడ మాట్లాడుకునే పద్ధతి వేరుగా ఉంటుంది. ఎందుకంటే నోరు లేదక్కడ. ఊరికి ఆకారం ఉంది గానీ నోటి ద్వారా మాట్లాడడం అనేది ఉండదు. అన్ని తెలుసుకోవటం అనేది గ్రహించటం, స్పందించడమే ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ చల్లటి గాలొచ్చింది. ఆ స్పర్శ తగిలి ఏమైంది చల్లగా ఉంది గాలి అంటాం. దాన్ని గాలేం కనపడలా మనకి. గాలి కనపడలేదు గానీ అది చల్లగా ఉంది అని ఎలా చెప్పగలిగాము? మనకి స్పర్శ తగిలి. అట్లాగే వేడిగా ఉంది ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం గాలి వచ్చింది. వేడిగా వెచ్చగా తగిలింది. వెచ్చగా ఉంది గాలి అంటాం. అట్లాగా స్పందించడం అన్నమాట. ఆ స్పర్శ ద్వారా. అట్లాగుంటుంది అక్కడ మాట్లాడుకోవటం. ఇట్లా ఇదే మాటలు మళ్ళీ అక్కడ ఆ విధంగా భాష మారిపోతుంది. భాష ఉండదక్కడ. స్వేచ్ఛగా సంభాషించుకోగలరు. బ్రతికి ఉన్న వారి భావములు వారిని ప్రేమించు మృతులను తీవ్రముగా బాధించు. ఇప్పుడు మనం ఎట్లాగున్నాం? బ్రతికి ఉన్నవారు దుఃఖమునకు లోనైన ఎడల మృతులు తీవ్రముగా బాధపడక తప్పదు. ఈ విషయం మనం బాగా గమనించాలి. వాడేమో ఆనందంగా ఉన్నాడు. వాడు స్వేచ్ఛ మొట్టమొదటగా ఏమైంది? ఈ స్థూల దేహంలో ఉన్నప్పుడు ఎన్ని పరిమితులు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని కష్టాలు, వీటన్నిటితోనూ నొక్కుకుపోయి ఉన్నాడు వాడు. నాకు మొత్తం నొక్కుకుపోతున్నట్టుగా ఉంది. అటువంటిది ఎప్పుడైతే స్థూల దేహాన్ని వదిలాడో పూర్తి స్వేచ్ఛ వచ్చేసింది. ఏం లేదు, అనారోగ్యం లేదు, ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఆకలి దప్పులు లేవు, మనకి అలసట లేదు. 24 గంటలు తిరుగుతూనే ఉంటాడు, హాయిగా ఉండొచ్చు. ఇట్లా అలసట అనేది లేదు, ఇక విశ్రాంతి అనేది లేదు ఇంకా. అటువంటి స్థితిలో వాడున్నాడు. వాడు మనలందరినీ చూస్తున్నాడు మళ్ళీ. అదే కాకుండా వాడి వరకు వాడు ఆనందంగా ఉన్నాడు కదా, దాంతో పాటు మనందరినీ చూస్తున్నాడు. మనందరితో రాత్రిపూట మాట్లాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు. భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు అందరితోనూ సంభాషిస్తున్నాడు రాత్రుళ్ళు. మరి వాడు ఆనందంగా ఉండక ఇంకా దుఃఖం ఎందుకు ఉంటుంది వాడి దగ్గర? కానీ మనం ఏమని చేస్తున్నాం ఇక్కడ? వాడు లేడు, అయ్యో అయ్యో అని చెప్పి శోకాలు పెట్టేస్తున్నాం. ఇంకా జీవితమే అయిపోయింది మనదే అన్నట్టుగా ఈ భార్య ఎంత వేదనకు గురవుతూ ఉంటుంది. భర్త పోయాడు, ఎంత వేదన, జీవితమే నిస్సారం అయిపోతుంది. ఏమి లేకుండా అలా నిరాశతో జీవిస్తూ ఉత్సాహం ఏమాత్రం ఉండదు. మరి ఇట్లాగా భార్యను చూసినప్పుడు వాడికి ఎలాగుంటుంది? ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఓహో, ఈ విధంగా ఏర్పాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన పని అయిపోయింది. వాడు ఈ స్టేషన్ వరకే వాడు టికెట్ కొనుక్కొని వచ్చాడు కాబట్టి వాడు స్టేషన్ వచ్చింది, దిగిపోయాడు. మరి మనది ఇంకొంచెం తర్వాత స్టేషన్గా ఎప్పుడో తీసుకున్నాం మనం టికెట్, కాబట్టి మనం అక్కడ దాకా ఉండాలి, తప్పదు. ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళమే. ఇప్పుడు పరిస్థితి వాడు ఆనందంగా ఉండాలి. మన యొక్క ఆలోచన ఎలా ఉండాలన్నమాట? బ్రతికి ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన, భూలోకంలో స్థూల దేహంతో ఉన్న వాడి యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, చనిపోయిన వారి పట్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని సంతోష పెట్టాలి మనం. కాబట్టి మనం బాధను దిగమింగుకోవాలి. పర్వాలేదు. ఏదో గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క ఆ తీపి గుర్తులు అవన్నీ వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు, వాళ్ళు మనతో వ్యవహరించిన సందర్భాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ దుఃఖము ప్రవేశించకూడదు. ప్రవేశించిందా? ఇప్పుడు ఏమైందన్నమాట? బ్రతికి ఉన్న వారి భావములు వారిని ప్రేమించు మృతులను తీవ్రముగా బాధించును. బ్రతికి ఉన్నవారు దుఃఖమునకు లోనైన ఎడల మృతులు తీవ్రముగా బాధపడక తప్పదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మరణానంతర జీవిత పరిస్థితులు అనంత విధములుగా ఉండరు. అట్లా ఇంకా ఎట్లాగా ఉంటాయో, ఇంకా ఎన్నెన్ని విధాలుగా ఉంటాయో దాన్ని మనం ఎట్లాగా మనకి తగ్గట్టుగా అన్వయించుకోవటము, మనకి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా మనం వికాసం పొందటం, ఇవన్నీ మనం నెక్స్ట్ సోమవారం నాడు మనం తెలుసుకుందాం. వచ్చే సోమవారం నాడు మనం చెప్పుకుందాం. ఓకే.
కాబట్టి మనం చనిపోయిన వారి పట్ల మనం ఎలాగా భావన ఉండాలి, మన భావన. ఇప్పుడు మనకేంటి, వాళ్ళు సంతోషం ఉండాలా అక్కర్లేదా? అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన దుఃఖం మనదే కాదు, మన వైపు నుంచి ఆలోచించకూడదు. వాళ్ళ పట్ల మనకి ప్రేమ ఉందంటే అర్థం ఏంటి? వాళ్ళ వైపు నుంచి మనం ఆలోచించాలి. లేకపోతే వాళ్ళ మీద ప్రేమ ఏముంది మనకింకా? మన గురించి అంటే స్వార్థమైపోతుంది మనకి. మనకి రోజువారీ ఇంట్లో అన్ని సరుకులు తెస్తాడు, అన్ని ఏర్పాట్లు చూస్తాడు. మనం ఇంట్లో నుంచి బయటికెళ్ళకుండా చక్కగా చూశాడు, బాగుంది. అది ఆ ఏర్పాటు దెబ్బతింటం వల్ల బాధ మనకిప్పుడు. అట్లా కాదు. అతని పట్ల ప్రేమ ఉంది. ఆ ప్రేమను మనం ఎట్లా వ్యక్తం చేయాలి? సంతోషంతో. అతనికి సంతోషంగా కనపడాలి. కనబడితే అతను సంతోషపడతాడు. మనం ఏమాత్రం దుఃఖపడ్డా అతనికి చాలా తీవ్రమైంది. ఎందుకంటే ఇక్కడ కన్నా ఎక్కువ తీవ్రంగా ఉంటాయి అక్కడ. మనం అంతకుముందు చెప్పుకున్నాం గదా! ఇక్కడ శబ్దము కొంత ఉంటే అక్కడ బాంబు పేలినట్టు అవుతుంది. మన ఊరికే ఇలాగా సూది కింద పడితే ఎంత శబ్దం వస్తుందో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సూది కింద పడింది. ఆ శబ్దం చాలా చిన్నదిగా ఉంటుంది. అదే శబ్దం అక్కడ కామలోకంలో బాంబు పేలినట్టుగా ఉంటుంది. పెద్దదిగా ఉంటుంది. ఎన్నో రెట్లు ఎక్కువగా. ఇక్కడ దానికన్నా 100 రెట్లు, 1000 రెట్లు ఎక్కువగా మనం అక్కడ ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వాడు ఇక ఎంత ఇబ్బంది పడతాడంటే చెప్పలేం. కాబట్టి అతను సుఖంగా ఉండాలి. అదొక్కటే మన యొక్క ఆలోచన. మనం కంటి నుంచి నీరు రాకుండా చూసుకోవాలి. అతని జ్ఞాపకాలతో ఉండాలి. ఇప్పుడు అతను సంతోషం ఉంటాడు. అతను సంతోషపెట్టిన వాళ్ళంగా మనం ఉంటాం. ఆ విధంగా. ఓకే అండి. ఇంకా చాలా రకాలైన విషయాలున్నాయి కామలోకంలో జరిగేవి. అవన్నీ తెలుసుకోవటం వల్ల ఏమవుతుందనమాట, మనకి నడిచే వాళ్ళ వల్ల కారు ఎక్కినట్టు అవుతుంది. విషయాలు తెలియకే కదా నడుస్తున్నాం. నెమ్మదిగా వెళ్తుందిలే, ఎప్పుడుకో ఆ జరిగే ప్రయాణంలో ఆ ప్యాసింజర్ బండిలో ఎప్పుడుకో చేరతాం అన్నట్టు ఉంటుంది. మనం సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతాం. ఇది ఇంకా ప్యాసింజర్ సగం కూడా రాలేదు ఆ గమ్యస్థానానికి. మనం వెళ్ళిపోయాం, చేరిపోయాం అక్కడ సూపర్ ఫాస్ట్. అలాగే మనకి నాన్ స్టాప్‌గా ఉంటాయి కొన్ని ఎక్స్‌ప్రెస్. ఇప్పుడు తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఉందంటే విజయవాడ వదిలితే మద్రాసే. ఇప్పుడు మధ్యలో ఎన్ని స్టేషన్‌లున్నాయి? ఎక్కడ ఆగదు. దర్జాగా అక్కడికెళ్ళిపోతాం. అదే ప్యాసింజర్ ఉంది. విజయవాడ నుంచి మద్రాసు ప్యాసింజర్ ఏదన్నా ఉంటుంది. ప్రతి స్టేషన్‌లో ఆగాల్సిందే కదా! ఎప్పుడుకి చేరతాం? 2 రోజులు పడుతుంది. అలాగుంటుంది. కాబట్టి మనం ఈ అధ్యయనం వల్ల మనం ఏమైంది? సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కినట్టుగా, కార్ ఎక్కినట్టుగా అయింది. వెంటనే గమ్యస్థానానికి చేరుతున్నట్టుగా అవుతుంది. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం వల్ల. ఈ లోకంలోనూ మనం ఎట్లాగా ప్రవర్తించాలి ఏంటి చూస్తాం. ఆ తర్వాత లోకాల్లో మనం మరణం తర్వాత ఏంటి? అక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఏ విధంగా ప్రవర్తించాలో ఏంటో ముందే రెడీ సిద్ధమైపోతాం. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఒకడు. వాడికేంటి ఏం అడుగుతారో ఏంటో అని భయపడుతూ ఉంటాడు. వణికిపోతూ ఉంటాడు. అది ఇంటర్వ్యూ చెప్పకపోతే, సరిగ్గా చేయకపోతే ఉద్యోగం రాదు. ఎట్లాగా? ఇప్పుడు ఎవడో ఒకడుండి ఇదిగో ఇలాగా ఇంటర్వ్యూలో ఈ పద్ధతిలో అడుగుతారు. నువ్వు ఈ పద్ధతిలో చెప్పు. నువ్వు ఇంటర్వ్యూ జయం పొందినట్టే ఇంటర్వ్యూలో అని వాడికి కొన్ని మనకి అతనికి ఏదైనా సలహా రూపంగా ఇచ్చారనుకోండి, ఆ వాడు కాస్త ధైర్యం వస్తుంది. లోపలికెళ్తాడు. ఈ పద్ధతిలోనే అడుగుతారు వాడిని. అది వెంటనే వీడికి ముందే తెలిసింది కదా! వాడికి ఏ పద్ధతిలో వాళ్ళు అడుగుతారనేది. ఇంకా కంగారు లేకుండా ముందే తెలిసింది కాబట్టి వెంటనే చక్కగా చెప్పగలుగుతాడు. ఇంటర్వ్యూలో జయం పొందుతాడు. అట్లాగా ఉందన్నమాట. అట్లా విషయాలు ఈ సంగతులన్నీ తెలుసుకోవటం వల్ల మనకి ఇట్లా ఉపయోగపడుతుంది. ఓకే అండి. మిగతా విషయాలు లోకానికి సంబంధించి కామ శరీరంతో ఇంకా ఏమేమి విషయాలు జరుగుతాయో అవి సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.